నెక్స్ట్ లో వాతావరణం అలయన్స్ కూటమి అభ్యర్థికి పాజిటివ్నెస్ ఉంది. ఖచ్చితంగా సుజనా చౌదరి అలాగే కేశినేని చిన్ని గారు గెలుస్తారని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. పార్టీల పొత్తులో భాగంగా అసంతృప్తులు కామన్ గానే ఉంటాయి. ఖచ్చితంగా కలుపుకొని నడుస్తారు. వాళ్ళ నాయకుడు ఏది చెప్పినా మరి కార్యకర్త పనిచేయాలి కాబట్టి కలిసి పనిచేస్తామని అనుకుంటున్నారు. ముస్లిం మైనారిటీ ఓట్లు బీజేపీ పడవని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా ముస్లిం మైనారిటీ ఓట్లు బీజేపీకి పడిన సందర్భాలు ఉన్నాయి. 2014లో కూడా 63,000 ఏమో ఓట్లు వచ్చినాయి. ఈ మొన్న గెలిచినప్పుడు 57,000 ఓట్లతో గెలిచారు. అప్పుడు 63,000 వచ్చినాయి. అంటే మైనారిటీ ఓట్లు కూడా కొన్ని పడినాయి. పడవనే మాట ఏం కాదు. ముస్లింలకు కూడా బీజేపీ కేంద్రంలో అనేక పథకాలు ఇవ్వడం జరిగింది. అయినా పార్టీలకు అతీతంగానే పథకాలు రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. ఏ ఒక్క ముస్లింలు ప్రధానంగా దేశవ్యాప్తంగా మత కల్లోలాలు తగ్గడం అనేది అటు ముస్లింలకే కాదు ఇటు హిందువులకు కూడా ఆరోగ్యకరమైన పరిణామం. ముస్లింలు ఎవరిని కూడా భారతదేశం నుంచి బయటికి పంపించడం జరగలేదు. కాబట్టి ముస్లింలకి అనేక పథకాలు కూడా అందాయి. మరి అలాగే మహిళలకి త్రిపుల్ తలాక్ కూడా ఇచ్చారు. దాని మూలంగా ఒక భద్రత అనేది ఏర్పడింది. ముస్లింలు కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఆసిఫ్ మామూలు వెల్లంపల్లి సెంటర్కి వెళ్ళిన తర్వాత ఆసిఫ్కే మామూలుగా బాగా తిరుగుతున్నారు. పార్టీలు కామన్గా చెప్పుకుంటారు. పలానా పార్టీకి ఫేవర్గా ఉన్నానంటే నాకు అభిమానం ఉందని చెప్తారు. ఎవరి పార్టీ వాళ్ళకి చెప్పుకోవడం సహజం. కానీ వాస్తవంగా మెజారిటీ పీపుల్ ఎవరిని లైక్ చేస్తున్నారు అనేది చూడాలి. అవగాహన అంతకుముందు మళ్ళీ వెల్లంపల్లి ఏం చేశారు, వ్యక్తిగతంగా కాకుండా చూస్తే వ్యక్తిగతంగా వెల్లంపల్లి కన్నా ఆసిఫ్ కన్నా వెల్లంపల్లి బెటర్ అన్న భావన గతంలో ఉంది. ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు పోటీ చేసినప్పుడు ఎవరు బెటర్ అనే భావనలకు వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా 100కి 100% సుజనా చౌదరి గారు దానికి పోటీ లేని మనిషి కాబట్టి ఆసిఫ్కి ఉండదని అనుకుంటున్నాను. సరే, ఎలక్షన్ అప్పుడు గడప గడపగా అందరూ తిరుగుతాం. కానీ సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేయాలి అనే భావన ఉండాలి. భారతీయ జనతా పార్టీ మిగతా రాష్ట్రాల్లో చూస్తే 17 రాష్ట్రాలు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఆ రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ అభివృద్ధి చెందలేని పరిస్థితిలో ఉంది. అప్పుల పాలైపోతూ ఉంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రధానంగా వ్యక్తిగతంగా కంటే పార్టీ కంటే కూడా ఆ పార్టీకే వ్యతిరేకత ఉంది జనంలో. పార్టీకి పూర్తి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే కేవలం కొన్ని పథకాలు ఏవో డబ్బులు ఇచ్చే పథకాలే కానీ ప్రజా సంక్షేమం అనేది వాళ్ళకి చేతగాని పరిస్థితి నడుస్తుంది. కాబట్టి మేము ప్రజలందరూ ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం.